హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ మీనాక్షి. ఈరోజు ఆసెట్కి సంబంధించిన 2019 పేపర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నేను చాలా వరకు ట్రై చేశాను 16th, 17th అలాగే 18th పేపర్ కోసం, కానీ నాకు దొరకలేదు. నేను 2016లో ఆసెట్ రాశాను. సో 2015 వరకే నా దగ్గర పేపర్స్ ఉన్నాయి. ఈ 19th పేపర్ అనేది నేను యూట్యూబ్లో కలెక్ట్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కానీ 16th నేను రాసిన ఇయర్ పేపర్ నా దగ్గర లేదు, అది ఎక్కడో పోయింది. అలాగే 17th, 18th పేపర్ కూడా నా దగ్గర లేదు. మా జూనియర్స్ని అడిగాను, చాలా వరకు ట్రై చేశాను కానీ నాకు ఇవి కలెక్ట్ కాలేదు. సో అందుకనే ఈరోజు 2019 పేపర్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అలాగే వీటికి సంబంధించిన బిట్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, ప్రాబ్లమ్స్ అన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈరోజు రేపటిలోగా అయిపోతాయి ఈ ప్రాబ్లమ్స్. అలాగే ఈ పేపర్స్ అయితే నేను దొరకలేదు, నాకు చాలా ట్రై చేశాను. మీ దగ్గర ఒకవేళ ఉంటే కనుక నాకు పీడిఎఫ్ లింక్ అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేస్తే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా ఒకవేళ మీరు విశాఖపట్నంలో ఎవరైనా దగ్గరలో ఉంటే అక్కడ మీకు దొరుకుతాయి. ఏయూ సెంట్రల్ లైబ్రరీకి వెళ్తే అక్కడ మనకి ఆసెట్ ప్రీవియస్ పేపర్స్ అని అడిగితే ఇస్తారు. ఒక సెట్ లాగా ఇస్తారు, మొత్తం 10 years పేపర్స్ ఉంటాయి, సెట్ లాగా ఇస్తారు. సో మీకు కావాలనుకునే వాళ్ళు, విశాఖపట్నంలో దగ్గరగా ఉన్న వాళ్ళు కొంచెం వెళ్ళి కలెక్ట్ చేసుకోండి కావాలనుకుంటే. బట్ నేనైతే చాలా వరకు ట్రై చేశాను. నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే, నేను ఇంతవరకు అంటే నేను 15th వరకు చెప్పిన బిట్స్లో కొన్ని మిస్టేక్స్ ఉండొచ్చు. ఎందుకంటే నేను సడన్గా ఈ క్లాసెస్ స్టార్ట్ చేశాను. నాకు లేట్గా తెలిసింది, మీకు ఆసెట్ ఎగ్జామ్ ఉందని నాకు లేట్గా తెలిసింది. రీసెంట్గానే తెలిసిన వెంటనే నేను స్టార్ట్ చేశాను. ప్రాపర్గా బుక్స్ నాకు అసలు లేవు నా దగ్గర ప్రెజెంట్. అలాగే నేను ప్రిపరేషన్ కూడా లేదు, కరెక్ట్గా ప్రిపేర్ కూడా అవ్వలేదు. సో అందుకనే కొన్ని మిస్టేక్స్ అయితే ఉంటాయి, మీరు అడ్జస్ట్ చేసుకోవాలి. ఒకవేళ మీకు కనుక తెలిస్తే, ఆ మిస్టేక్స్ కనుక తెలిస్తే మీరు నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఎందుకంటే మిగతా వాళ్ళకి యూజ్ అవుతుంది కదా, తెలియని వాళ్ళకి యూజ్ అవుతుంది కదా. సో అందుకనే నేను మీకు కామెంట్ సెక్షన్లో చెప్పమని చెప్తున్నాను, ఏమైనా మిస్టేక్స్ ఉంటే. సారీ ఫర్ దట్. అండ్ ఇంకోటి ఏంటంటే, నేను కూడా స్టూడెంట్నే. 1 year బ్యాక్ వరకు నేను కూడా స్టూడెంట్నే. రీసెంట్గానే స్టార్ట్ చేశాను క్లాసెస్ అయితే యూట్యూబ్ క్లాసెస్. కొంతవరకు నేను మీకు అర్థమయ్యే రీతిలో చెప్పకపోవచ్చు, అలాగనే మిస్టేక్స్ కూడా ఉండొచ్చు. కానీ వాటికి అడ్జస్ట్ చేసుకోండి. మ్యాక్సిమం నేను మిస్టేక్స్ లేకుండానే ట్రై చేస్తున్నాను వీడియో అనేది. సో ప్లీజ్ ఏమనుకోవద్దు మిస్టేక్స్ వచ్చినందుకు. కానీ ఇంకోసారి అలా మిస్టేక్స్ రిపీట్ అవ్వకుండా చూసుకుంటాను. ప్రెజెంట్ అయితే నాకు బుక్స్ లేవు, అలాగే ప్రిపరేషన్ లేదు కాబట్టి, అలాగే నేను ఇక్కడ స్టడీ వదిలేసి చాలా రోజులు అవుతుంది. అందుకనే నాకు కరెక్ట్గా ఏది ఐడియా లేదు. సో అందుకని కొన్ని మిస్టేక్స్ అయితే వస్తాయి. మీరు రీసెంట్గానే రిలీవ్ అయ్యారు కాబట్టి ఆ మిస్టేక్స్ మీకు తెలుస్తాయి కాబట్టి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఏం ప్రాబ్లం లేదు. నెక్స్ట్ ఇంకా క్లాస్ స్టార్ట్ చేస్తే ఫస్ట్ బిట్, ఇఫ్ r bar is equals to x plus y plus z if r bar is equals to x bar plus y bar plus z bar is the position vector of point x, y, z. Which of the following is incorrect ఏంటని అడిగారు. x, y, z బిందువుల యొక్క స్థాన సదిశ r bar is equals to x బార్ ప్లస్ y బార్ ప్లస్ z బార్ అయితే క్రింది వానలో ఏది సరైనది కాదు. అయితే మనకి ఇక్కడ ఫస్ట్ ఆప్షనే సరైనది కాదు. ఎందుకంటే డెల్ బార్ డాట్ ఆర్ బార్ చేస్తే మనకి 3 అనేది వస్తుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇక్కడ మనకి డెల్ బార్ అనేది, నేనే చెప్తాను. డెల్ బార్ అనేది ఏంటంటే మనకి ఒక ఆపరేటర్ ఎలా ఉంటుందంటే ∂x, ఇక్కడ XYZ ఇచ్చారు కాబట్టి మనకి డెల్ బార్ అనేది ఏ విధంగా ఉంటుందంటే x i cap ∂x i cap ప్లస్ ∂y j cap ప్లస్ ∂z k cap ఈ విధంగా ఉంటుంది. అలాగే ఇక్కడ మనకి పొజిషన్ వెక్టర్ కూడా ఇచ్చారు. అయితే వీటి మధ్య డాట్ ప్రోడక్ట్ అంటే ఆపరేటర్కి, ఇక్కడ డెల్ ఆపరేటర్కి అలాగే ఆర్ బార్ అనేది పొజిషన్ వెక్టర్. ఈ రెండింటి మధ్య డాట్ ప్రోడక్ట్ ఏ విధంగా ఉంటుందంటే మనకి i అనేది 1 అవుతుంది. ఇది క్లియర్ చేస్తున్నాను, ఒకసారి గుర్తుపెట్టుకోండి.
మనకి I డాట్ I ఈజ్ ఈక్వల్స్ టు 1, J డాట్ J ఈజ్ ఈక్వల్స్ టు 1, K డాట్ K ఈజ్ ఈక్వల్స్ టు 1. సో అదర్వైజ్ 0 అంటే I డాట్ J ఈజ్ ఈక్వల్స్ టు 0, J డాట్ K ఈజ్ ఈక్వల్స్ టు 0, K డాట్ I ఈజ్ ఈక్వల్స్ టు 0. అలా ఏ విధంగా ఆపోజిట్గా ఏమొచ్చినా కానీ 0 అవుతుంది. మనకి సేమ్ వాల్యూస్ వచ్చినప్పుడు మాత్రమే 1 అనేది వస్తుంది. అంటే I డాట్ I, J డాట్ J, K డాట్ K అనేది మనకి కరెక్ట్ ఆన్సర్. అయితే ఈ విధంగా చూసుకుంటే మనకి ఇక్కడ డాట్ ప్రోడక్ట్ అనేది అవుతుందన్నమాట. అంటే డెల్ ఆపరేటర్ని మీకు చెప్పాను కదా, ఇప్పుడు ఆర్ బార్ అనేది మనకి ఇక్కడ ఆర్ బార్ అనేది ఇది మనకి డెల్ బార్ కూడా అక్కడ చూసాం. అయితే డెల్ బార్లో ఫస్ట్ది చేసి చూపిస్తాను మీకు. ఇక్కడ డో బై డో ఎక్స్, ఇక్కడ ఏముంది డో ఎక్స్ ఐ డాట్, ఇక్కడ ఎక్స్లో డెల్లో ఎక్స్ టర్మ్ తీసుకున్నాం, అలాగే ఆర్లో ఎక్స్ టర్మ్ తీసుకున్నాం, అదే ఐ టర్మ్స్ తీసుకున్నాం. ఎందుకంటే I డాట్ I మాత్రమే 1 అవుతుంది కాబట్టి, అదర్వైజ్ 0 అయిపోతుంది కాబట్టి అది కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. సో అందుకని మనం ఈ విధంగా తీసుకుంటే ఇక్కడ ఏఎక్స్ బార్ అనేది మనకి I అని తీసుకుందాం. ఇక్కడ ఆర్ బార్ మీకు ఈ విధంగా కూడా తీసుకుందాం ఎక్స్ బార్ అని, లేదా ఇక్కడ ఏఎక్స్ బార్ ప్లేస్లో I అని తీసుకొని ఏవై బార్ ప్లేస్లో J అని, అలాగే ఏజెడ్ ప్లేస్లో K అని తీసుకుందాం. అయితే ఇప్పుడు ఇలా తీసుకుంటే మనకి ఏ విధంగా ఉంటుంది, I డాట్ I అనేది 1 అవుతుంది. అలాగే డో బై డో ఎక్స్ ఇంటూ ఎక్స్ అంటే మనకి ఏమొస్తుంది 1 వస్తుంది. ఎక్స్కి ఎక్స్తో డెరివేటివ్ చేస్తే వాల్యూ 1 వస్తుంది. ఈ విధంగా మనకి అన్నిటిలోనే వస్తుంది. అంటే వైకి చేసినా అదే విధంగా వస్తుంది, జెడ్కి చేసినా అదే విధంగా వస్తుంది. వీటన్నిటిని ప్లస్ చేయాలి కదా. మన డెల్ బార్ అంటే డెల్ ఆపరేటర్ అంటే ప్లస్సే కదా చేస్తున్నాం మిగతావన్నీ. ఈ విధంగా డో ఎక్స్ ప్లస్ డో బై డో వై ఈ విధంగా చేసుకుంటే మనకి అన్నిటిలో 1+1+1 అనేది వస్తుందన్నమాట. అంటే టోటల్గా మనకి 3 అనేది వస్తుంది. సో ఇక్కడ రాంగ్ ఆన్సర్ ఏంటి, ఆప్షన్ ఏ అనేది రాంగ్ ఆన్సర్. మీరు మిగతా కూడా క్యాలిక్యులేట్ చూసుకోండి, ఈ ఆన్సర్స్ వస్తాయి. సో మనకి ఇక్కడ రాంగ్ ఆన్సర్ ఏంటంటే రాంగ్ ఆన్సర్ అనేది ఆప్షన్ ఏ. ఇక్కడ రాంగ్ అనేది డెల్ బార్ డాట్ ఆర్ బార్ ఈజ్ ఈక్వల్స్ టు 1. అంటే ఇక్కడ మనకి ఈజ్ ఈక్వల్స్ టు 3 రావాలి. 3 రాకుండా 1 ఇచ్చారు కాబట్టి అది రాంగ్ ఆప్షన్ అనేది అవుతుంది. నెక్స్ట్, if the surface integral of a vector v bar is equals to x I cap y j cap over the closed surface of a cylinder with circular base of radius a is xy plane, then its length is. నెక్స్ట్, మూసిన ఉపరితల స్తూపాకార క్రింది భాగ వ్యాసార్థము a, ఉపరితల సమాకలనం యొక్క సదిశ v బార్ ఈజ్ ఈక్వల్స్ టు xi క్యాప్ ప్లస్ y j క్యాప్. xy తలము అయితే దాని పొడవు ఎంత అని అడిగారు. అయితే మనకి ఇక్కడ సర్ఫేస్ ఇంటిగ్రల్ ఇచ్చారు. దాన్ని మనకి సర్ఫేస్ ఇంటిగ్రల్ని వాల్యూమ్ ఇంటిగ్రల్లోకి మార్చుకోవడానికి మనకు ఒక ఫార్ములా ఉంది. అదేంటి, గాస్ డైవర్జెన్స్ థీరం. గాస్ డైవర్జెన్స్ థీరం ఏంటంటే మనకి ఇచ్చిన ఫార్ములా ఏంటి, డబల్ ఇంటిగ్రల్ ఎస్ ఎఫ్ బార్ డాట్ డిఎస్ బార్ ఈజ్ ఈక్వల్స్ టు ట్రిపుల్ ఇంటిగ్రల్ వి డెల్ బార్ డాట్ ఎఫ్ బార్ డివి అంటే వాల్యూమ్. ఈ విధంగా మనకి గాస్ డైవర్జెన్స్ థీరం అనేది ఉంది. అంటే సర్ఫేస్ ఇంటిగ్రల్ని ఈ విధంగా రాసుకోవచ్చు వాల్యూమ్ ఇంటిగ్రల్లోకి. ఇది క్లియర్ చేస్తున్నాను, ఒక దగ్గర రాసుకోండి. ఆల్రెడీ మీకు చెప్పాను, ఇప్పుడు మీకు ఇది అర్థం అవడం కోసం ఒక దగ్గర రాసుకోండి ఇది పేపర్ మీద. అయితే ఈ విధంగా తీసుకున్నాక మనకి ఇక్కడ సర్ఫేస్ ఇంటిగ్రల్ అనేది ఇచ్చారు. దాన్ని మనం వాల్యూమ్ ఇంటిగ్రల్లోకి చేంజ్ చేసుకోవాలి. అయితే ఇది దేనికన్నారు, సిలిండరికల్, ఒక సిలిండర్లోని తీసుకున్నారు. అయితే సిలిండర్కి ఒక వాల్యూమ్ అనేది ఉంటుంది. అంటే మనకి కార్టీషియన్, అలాగే సిలిండరు, స్పెరికల్, ఈ విధంగా 3 టైప్స్ ఉంటాయి. అందులో మనం కార్టీషియన్కి ఏమంటామంటే వాల్యూమ్ ఏ విధంగా ఉంటుందంటే dx dy dz ఈ విధంగా ఉంటుంది. అయితే తర్వాత సిలిండర్కి ఏ విధంగా ఉంటుందంటే r dr d5 dz. అలాగే స్పెరికల్కి ఏ విధంగా ఉంటుందంటే r² sin θ dr dθ d5.
ఆర్ స్క్వేర్ సైన్ తీటా డిఆర్ డి తీటా డి5 ఈ విధంగా ఉంటుంది మనకి. అంటే కార్టీషియన్కి, సిలిండర్కి, అలాగే స్పెరికల్కి. ఇది కూడా మీరు నోట్ చేసుకోండి. మీకు అంటే వాల్యూమ్ ఏ విధంగా ఉంటుంది అంటే కార్టీషియన్కి ఏ విధంగా ఉంటుంది వాల్యూము, లేదా సిలిండర్కి ఏ విధంగా ఉంటుంది వాల్యూమ్ అని బిట్ కూడా అడగచ్చు. సో ఇది మీరు రాసుకోండి. ఇది ఒకసారి చదువుతాను. స్పెరికల్కి ఆర్ స్క్వేర్ సైన్ తీటా డిఆర్ డి తీటా డి5 అనేది మనకి స్పెరికల్కి సంబంధించిన వాల్యూమ్. మనం ఇక్కడ ఏం యూజ్ చేస్తామంటే సిలిండర్ ఇచ్చారు కాబట్టి ఇది యూజ్ చేస్తాం, ఆర్ డిఆర్ డి5 డిజెడ్. అయితే క్లియర్ చేస్తున్నాను. మనకి ఈ విధంగా ఉంటుంది కాబట్టి ట్రిపుల్ ఇంటిగ్రల్ వి ఆఫ్ మనకి ఏమి ఇచ్చారు వెక్టార్ అనేది డెల్ బార్ డాట్ వెక్టార్ ఏమి ఇచ్చారు xi క్యాప్ ప్లస్ వై జే క్యాప్ అనేది ఇచ్చారు. ఈ విధంగా ఇచ్చి మనకి వాల్యూమ్ డివి అంటే వాల్యూమ్ కదా, వాల్యూమ్ ఏ విధంగా ఉంటుందంటే ఆర్ డిఆర్ డి5 డిజెడ్ ఈ విధంగా ఉంటుంది. అయితే మనం ఇక్కడ దీనికి డాట్ ప్రోడక్ట్ డెల్ బార్ డాట్ xi క్యాప్ ప్లస్ వైజే క్యాప్ అంటే ఈ రెండింటికి మధ్య డాట్ ప్రోడక్ట్ అనేది చేయాలి. అయితే ఈ రెండింటికి మనం ముందు ప్రాబ్లంలో మూడింటికి చేస్తే 3 అనేది మనకు వచ్చింది. అయితే రెండింటికి చేస్తే ఏమొస్తుంది 1 + 1 2 అనేది వస్తుంది. అయితే ఇక్కడ ఏ విధంగా ఉంటుంది 2 ట్రిపుల్ ఇంటిగ్రల్ అంటే ముందు మనం ఆర్ డిఆర్ అలాగే డి5 డిజెడ్ ఇంటిగ్రల్ డిజెడ్ ఈ విధంగా రాసుకోవచ్చు. అయితే ఇక్కడ మనకి 2 అనేది ముందుకు తీసేసుకున్నాం కాన్స్టెంట్ వాల్యూ కాబట్టి. అయితే ఆర్డిఆర్కి మనకి ఏమొస్తుంది ఇంటిగ్రేషన్ చేస్తే క్లియర్ చేస్తున్నాను. ఆర్డిఆర్కి ఇంటిగ్రేషన్ చేస్తే ఆర్ స్క్వేర్ బై 2 అనేది వస్తుంది. దీనికి లిమిట్స్ అప్లై చేయాలి. ముందు 2 అనేది ఉంటుంది. అన్నిటికీ ఇంటిగ్రేషన్ ఫామ్ అనేది ఇక్కడ నేను రాసిస్తున్నాను. దీనికి లిమిట్స్ ఏంటంటే 0 to a, ఎందుకంటే మనకి ఇక్కడ వ్యాసార్థం ఏ అని ఇచ్చారు కదా, సో అందుకని మనం 0 to a అని వేసుకుంటాం. నెక్స్ట్ అదేవిధంగా ఇంటిగ్రేషన్ ఆఫ్ D5కి ఏంటంటే మనకి ఇంటిగ్రేషన్ D5కి సంబంధించిన టర్మ్స్ ఏం లేవు కాబట్టి 1కి ఇంటిగ్రేషన్ చేస్తే ఏమొస్తుంది x అనేది వస్తుంది నార్మల్గా. ఇక్కడ మనం 5కి చేస్తున్నాం కాబట్టి 5 అనేది వస్తుంది. అయితే ఇది 0 to 2π. 5కి ఎప్పుడు లిమిట్స్ 0 to 2π ఉంటాయి, 2π ఉంటాయి. 5కి లిమిట్స్ ఏంటంటే 0 to 2π ఎప్పుడైనా. అదేవిధంగా ఇంకోటి ఏం మిగిలింది జెడ్ అనేది మిగిలింది. జెడ్కి ఇంటిగ్రేషన్ చేస్తే జెడ్ టర్మ్స్ ఏం లేవు కాబట్టి మనకి 1కి ఇంటిగ్రేషన్ చేస్తే జెడ్ అనేది వస్తుంది. దీనికి లిమిట్స్ ఏంటంటే 0 to h, ఎందుకంటే మనకి ఇక్కడ హైట్ అనేది ఇచ్చారు కాబట్టి 0 to h అనేది ఉంటుంది. అయితే ఈ విధంగా చేసుకుంటే ఇక్కడ వాల్యూస్ ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే 0తో వచ్చినవన్నీ మనం క్యాన్సిల్ చేసేసుకోవచ్చు, నెగ్లెక్ట్ చేసేయచ్చు. అయితే ఇక్కడ మనకి ఏమొస్తుంది అల్టిమేట్గా 2a స్క్వేర్ 5 దగ్గర 2 అనేది వస్తుంది. అదేవిధంగా ఇక్కడ 2 ఉంటుంది కదా, ఆర్ స్క్వేర్ బై 2. అలానే జెడ్ ప్లేస్లో హెచ్ అనేది వస్తుంది, అంటే జెడ్ ప్లేస్లో హెచ్ వేసుకోవాలి, 5 ప్లేస్లో 2π, అలాగే ఆర్ ప్లేస్లో ఏ అనేది వేసుకోవాలి. అయితే ఇక్కడ 2కి క్యాన్సిల్ చేసుకుంటే మనకి మిగిలిన ఆన్సర్ ఏంటి 2a స్క్వేర్ బై హెచ్, 2a స్క్వేర్ బై హెచ్. అయితే ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటి ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్, 2π a స్క్వేర్ హెచ్. ఆప్షన్ సి అనేది కరెక్ట్. అదేవిధంగా మనకి ఇక్కడ 2 ఏంటి XY ఇచ్చారు, XY. అదేవిధంగా జెడ్ కూడా ఇచ్చారు అనుకుందాం వెక్టార్లో. మనకి ఇక్కడ ఇది ఆన్సర్ కదా, క్లియర్ చేస్తున్నాను. మనకి ఇక్కడ ఆన్సర్ ఏంటి, ఆన్సర్ అనేది ఆప్షన్ సి అనేది అయ్యింది. అయితే అదేవిధంగా మనకి XI క్యాప్ YJ క్యాప్ ప్లస్ ZK క్యాప్ ఇచ్చారనుకుందాం, అప్పుడు ఏమవుతుంది 3 అనేది వస్తుందన్నమాట. అలాగే X ఇచ్చారనుకోండి, X ఇస్తే 2 అనేది వస్తుంది. అంటే మనకి ఇక్కడ చేసిన క్యాలిక్యులేషన్లో ఏంటంటే ఒక నెంబరే మారుతుంది, మిగతావన్నీ యాజ్ టీజ్గానే ఉంటున్నాయి. అంటే 2 టర్మ్స్ ఇస్తే 2 వచ్చింది ఆన్సర్ మనకి, ఎందుకంటే ఇందులో 1 వస్తుంది, ఇందులో 1 వస్తుంది. క్యాలిక్యులేషన్ చేసాం కదా, ఎక్స్కి 1 వస్తుంది, వైకి 1 వస్తుంది. అలాగే జెడ్ కూడా యాడ్ అయితే అప్పుడు దానికి కూడా 1 వస్తుంది కాబట్టి అప్పుడు మనకి 3 అనేది వస్తుంది అనమాట. అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది 3π a స్క్వేర్ హెచ్ అనేది అవుతుంది. అంటే మీకు ఆ విధంగా ప్రాబ్లం ఇచ్చినా కానీ యూజ్ అవుతుంది. ఒకసారి చూడండి, ఒకసారి ట్రై చేయండి. ఇక్కడ మీరు ఈ వి ప్లేస్లో XI క్యాప్ ప్లస్ YJ క్యాప్ ప్లస్ ZK క్యాప్ ఈ విధంగా వాల్యూ వేసుకొని ఒకసారి ప్రాబ్లం అనేది ట్రై చేయండి. నెక్స్ట్
If A is a constant vector and r bar is a position vector, then which one of the following is in vanishing? ఏ బార్ అనేది స్థిరాంక సదిశ మరియు ఆర్ బార్ అనేది స్థాన సదిశ అయితే క్రింది వాణిలో ఏది అదృశ్యమగును? అయితే మనకి ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఈ 4 ఆప్షన్స్లో ఈ 3 మనకి వ్యాలిడ్ అవుతాయి. ఆప్షన్ సి అనేది వ్యాలిడ్ కాదు. ఎందుకంటే ఒకసారి చెప్తాను చూడండి. మనకి ఇది ఏ బార్ క్రాస్ ఆర్ బార్ అనేది మనకి వెక్టర్, అలాగే ఏ బార్ క్రాస్ ఆర్ బార్ అనేది వెక్టర్, ఏ బార్ డాట్ ఆర్ బార్ అనేది స్కేలర్. ఇక్కడ ఏ బార్ క్రాస్ ఆర్ బార్ అనేది వెక్టర్, ఏ డాట్ ఆర్ బార్ అనేది స్కేలర్. ఈ విధంగా గుర్తుంచుకోండి. అయితే ఇది మనకి వెక్టర్, ఇది వెక్టర్, ఇది వెక్టర్. మనకి వెక్టర్ని క్రాస్ ప్రోడక్ట్ చేయగలము, అలాగే డాట్ ప్రోడక్ట్ కూడా చేయగలము. వెక్టర్ని మాత్రమే ఈ విధంగా చేయగలము, కానీ స్కేలర్ని ఓన్లీ గ్రేడియంట్ మాత్రమే చేస్తాం. మనకి ఒకసారి గ్రేడియంట్, అలాగే కర్లు, అలాగే డాట్ ప్రోడక్ట్ ఇవంటే ఏంటో చూద్దాం. ఇక్కడ క్రాస్ ప్రోడక్ట్ అనేది చేసాం. క్రాస్ ప్రోడక్ట్ చేస్తే మనం ఏమంటామంటే కర్ల్ అనేది అంటాం, కర్ల్ అని అంటాం. అయితే ఇక్కడ డాట్ ప్రోడక్ట్ చేసాం, దీన్నే డైవ్ అంటాం, డివ్ లేదా డైవ్. అయితే ఇక్కడ మనకి ఏమీ లేదు, డాట్ ప్రోడక్ట్ కానీ క్రాస్ ప్రోడక్ట్ కానీ లేదు, జస్ట్ ప్రోడక్ట్ మాత్రమే అయ్యింది. అయితే దీన్ని మనం గ్రేడియంట్ అని అంటాం. అయితే మనకి వెక్టర్ని మాత్రమే కర్ల్ అప్లై చేయగలము, డైవర్జెన్స్కి మాత్రమే వెక్టర్కి మాత్రమే కర్ల్ అనేది అప్లై చేయగలము, అలాగే డాట్ ప్రోడక్ట్ని కూడా అప్లై చేయగలము. వెక్టర్కి డాట్ ప్రోడక్ట్, అలాగే క్రాస్ ప్రోడక్ట్ రెండు అప్లై చేయగలము. స్కేలర్కి ఓన్లీ గ్రేడియంట్ మాత్రమే చేస్తాం. ఈ విధంగా ఉంటుందన్నమాట. ఈ కండిషన్ మీరు గుర్తుపెట్టుకోండి. డాట్ ప్రోడక్ట్, క్రాస్ ప్రోడక్ట్ అనేది వెక్టర్కి అవుతుంది, గ్రేడియంట్ అనేది స్కేలర్కి అవుతుంది. అదర్వైజ్ ఇంపాసిబుల్, మనకి జరగదనమాట. అయితే ఇక్కడ ఏమైంది, ఇక్కడ ఏం చేశారు, మనకి స్కేలర్ అనేది ఇచ్చి దానికి డివ్ కట్టమన్నారు. అయితే దీనికి మనకి క్యాలిక్యులేషన్ అనేది ఉండదు. సో మనకి ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ సి అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. అంటే మనం దీన్ని క్యాలిక్యులేట్ చేయలేం కాబట్టి ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఈ మూడింటిని మాత్రమే వ్యాలిడ్ అవుతాయి. ఆప్షన్ ఏ, ఆప్షన్ బి అండ్ ఆప్షన్ డి అనేది వ్యాలిడ్ అవుతాయి. ఇది మనకి ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు దీని గురించి డిస్కస్ చేద్దాం. నెక్స్ట్, చూస్ ద ఇన్కరెక్ట్ ఆప్షన్. క్రింది వాణిలో సరి అయినది కానిది అని అడిగారు. ఆప్షన్ ఏ అనేది సరైన స్టేట్మెంట్ కాదు, అంటే సాపేక్ష దృష్ట్యా కాలం మారదు అనేది రాంగ్. టైమ్ ఈజ్ ఇన్వేరియంట్ క్వాంటిటీ అకార్డింగ్ టు రిలేటివిటీ. అయితే మనకి ఇది టైం అనేది వేరియంట్ అవుతుంది, ఇన్వేరియంట్ కాదు. అంటే కాలం అనేది మారదని ఇచ్చారు కాబట్టి ఇది రాంగ్ స్టేట్మెంట్ అవుతుంది. అయితే రాంగ్దే మనకి కావాలి, సరైనది కానిదే కావాలి కాబట్టి మనకి ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. అయితే ఇక్కడ మిగతా ఆప్షన్స్ కూడా చూద్దాం ఒకసారి ఏ విధంగా ఉన్నాయో. స్పీడ్ ఆఫ్ లైట్ రిమైన్ ఇన్వేరియంట్ ఇన్ ఆల్ ఇనర్షియల్ ఫ్రేమ్స్ ఆఫ్ రిఫరెన్స్. అన్ని నిర్దేశ చట్రాలలో కాంతి యొక్క వేగము మారదు. ఇది మనకి కరెక్ట్. కాంతి అనేది ఎక్కడైనా కానీ మారదు. మనకి కాన్స్టెంట్ వాల్యూ అనేది కాంతికి ఉంది, అయితే కాంతి వేగానికి ఉంది. అయితే కాంతి వేగం యొక్క కాన్స్టెంట్ వాల్యూ ఏంటి? 3 × 10⁸ మీటర్ పర్ సెకండ్. ఇది కాన్స్టెంట్ వాల్యూ, 10⁸ మీటర్ పర్ సెకండ్. అయితే C ఈజ్ ఈక్వల్స్ టు 3 × 10⁸ మీటర్ పర్ సెకండ్ యూనిట్స్ అనేవి. అయితే ఈ విధంగా కాన్స్టెంట్ వాల్యూ ఉంటుంది కాబట్టి ఇది కరెక్ట్ స్టేట్మెంటే. నెక్స్ట్, ఈథర్కు ఖచ్చితమైన చట్రం లేదు. దెర్ ఈజ్ నో అబ్సల్యూట్ ఫ్రేమ్ లైక్ యాజ్ ఈథర్. అయితే ఈ ఈథర్ అనేది మన సృష్టిలో లేదు. ఉందనే ఉద్దేశించి మనకి కాంతి అనేది ఈ ఈథర్ అనే యానకం గుండా ప్రయాణిస్తుందని మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు. కానీ అది రాంగ్, ఎందుకంటే ఎక్స్పెరిమెంటల్గా ప్రూవ్ కాలేదు కాబట్టి ఈథర్ అనేది మనకి లేదు. ఇక్కడ మైకెల్సన్ మోర్లే అనే శాస్త్రవేత్త, అదేవిధంగా చాలామంది కాంతి ప్రయాణించడానికి యానకం అవసరమని, ఆ యానకము ఈథర్ రూపంలో విశ్వవ్యాప్తంగా వ్యాపించి ఉందని చెప్పారు. కానీ అది థియరిటికల్గా ప్రూవ్ కాలేదు, ఎక్స్పెరిమెంటల్గా ప్రూవ్ కాలేదు కాబట్టి మనకి ఇది
కరెక్ట్ స్టేట్మెంటే, అంటే ఏదర్కి ఖచ్చితమైన చట్టం లేదు. దేర్ ఈజ్ నో అబ్సల్యూట్ ఫ్రేమ్ లైక్ యాజ్ ఏదర్. అయితే థర్డ్ స్టేట్మెంట్ కూడా మనకి కరెక్టే. నెక్స్ట్, మైకెల్సన్ మోర్లే ఎక్స్పెరిమెంట్ ఈజ్ బేస్డ్ ఆఫ్ ఇంటర్ఫియరెన్స్. మైకెల్సన్ మోర్లే ప్రయోగం వ్యతికరణ ఆధారంగా పనిచేయను. అయితే ఇది కూడా కరెక్ట్ ఆన్సరే. మైకెల్సన్ మోర్లే ప్రయోగం అనేది వ్యతికరణ ఆధారంగా పనిచేస్తుంది, ఇంటర్ఫియరెన్స్ ఆధారంగా వర్క్ చేస్తుంది. అయితే మనకి ఇక్కడ ఆప్షన్ ఏ అనేది రాంగ్, మిగతా స్టేట్మెంట్స్ అనేవి కరెక్ట్ ఆన్సర్స్ అవుతాయి. అయితే ఈ 3 మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇది కూడా నేర్చుకోవాలి. కాలం అనేది మారదు కాదు, మారుతుంది, అంటే వేరియంట్. ఇది రాంగ్ స్టేట్మెంట్. టైం అనేది వేరియంట్, మారుతుంది. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఇన్వేరియంట్ అండర్ లారెంజ్ ట్రాన్స్ఫర్మేషన్. క్రింది వానిలో ఏది లారెంజ్ ఉపరితాంతము క్రింద నిశ్చల మగును. అయితే కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. x² + y² + z² = c² t². అంటే దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు? x² + y² + z² - c² t² = 0. ఇది మనకి లారెంజ్ ట్రాన్స్ఫర్మేషన్ యొక్క ఇన్వేరియంట్ ఫామ్. నెక్స్ట్, విచ్ ఈజ్ నాట్ కెప్లర్స్ లా. క్రింది వానిలో కెప్లర్ నియమము కానిది ఏది అని అడిగారు. అయితే మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్. అంటే ఇది కెప్లర్ యొక్క నియమము కాదు. అయితే మనకి కెప్లర్స్ లాస్ అనేవి ఏంటంటే లా ఆఫ్ పీరియడ్స్, లా ఆఫ్ ఆర్బిట్స్, అలాగే లా ఆఫ్ ఏరియా. ఈ 3 అనేవి మనకి ఫస్ట్ లా, సెకండ్ లా, థర్డ్ లా. ఆప్షన్ బి అనేది లా ఆఫ్ ఆర్బిట్ అనేది ఆప్షన్ బి అంటే లా ఆఫ్ ఆర్బిట్, అది ఫస్ట్ కెప్లర్స్ నియమాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అంటే ఫస్ట్ కెప్లర్స్ నియమం, లా ఆఫ్ ఆర్బిట్ అనేది ఫస్ట్ కెప్లర్స్ లా. అయితే ఫస్ట్ కెప్లర్స్ లా ఏంటి ఎక్స్ప్లెయిన్ చేసింది? మనకి సన్ అనేది పాయింట్గా చేసుకొని గ్రహాలనేవి, ప్లానెట్స్ అనేవి చుట్టూరు ఒక కక్షని ఏర్పరచుకొని తిరుగుతాయని ఎక్స్ప్లెయిన్ చేసింది. అంటే కక్ష గురించి ఎక్స్ప్లెయిన్ చేసింది, ఆర్బిట్ గురించి ఫస్ట్ లా అనేది ఎక్స్ప్లెయిన్ చేసింది. కాబట్టి మనం దాన్ని కెప్లర్స్ ఆర్బిట్ లా ఆఫ్ ఆర్బిట్స్ అని కూడా అనొచ్చు. అంటే కక్షల నియమం అని కూడా అనొచ్చు, ఎందుకంటే కక్ష గురించి ఎక్స్ప్లెయిన్ చేసింది కాబట్టి. ఫస్ట్ కెప్లర్స్ లా. అయితే సెకండ్ కెప్లర్స్ లా ఏంటంటే మనకి ఎక్స్ప్లెయిన్ చేసింది ఈక్వల్ టైంలో ఈక్వల్ ఏరియాస్ని ఆక్యుపై చేస్తాయని ఎక్స్ప్లెయిన్ చేసింది. అంటే ఏదైనా ప్లానెట్ ఇలా తిరుగుతుందని అనుకుంటే, కక్షలో తిరుగుతుందని అనుకుంటే ఈక్వల్ టైంలో ఈక్వల్ ఏరియాస్ని ఇక్కడ ఉండేటప్పుడు ఇంత ఏరియాని, ఇక్కడ ఉండేటప్పుడు ఇంత ఏరియాని, ఈక్వల్ టైంలో ఈక్వల్ ఏరియాస్ని ఆక్యుపై చేస్తుంది అని చెప్పింది ఈ సెకండ్ లా. అంటే లా ఆఫ్ ఏరియా గురించి ఎక్స్ప్లెయిన్ చేసింది కాబట్టి అది దేనికి సంబంధించింది? కెప్లర్ సెకండ్ లా ఏరియా గురించి ఎక్స్ప్లెయిన్ చేసింది కాబట్టి దాన్ని లా ఆఫ్ ఏరియాస్ అని కూడా అనొచ్చు. అయితే థర్డ్ లా మనకి ఏం చెప్పింది? సెమీ మేజర్ యాక్సిస్ అలాగే సెమీ మైనర్ యాక్సిస్ అనేవి మనకి 2 ఉంటాయి. అయితే ఈ సెమీ మేజర్ యాక్సిస్, సెమీ మైనర్ యాక్సిస్ అనేవి 2 ఉంటాయి. మనకి ఏం చెప్పిందంటే ఈ కెప్లర్స్ థర్డ్ లా పీరియడ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసింది. అంటే t² = a క్యూబ్. ఇక్కడ మనం క్లియర్ చేసాం, ఒకసారి చూద్దాం. థర్డ్ లా అనేది t² = a క్యూబ్. అంటే స్క్వేర్ ఆఫ్ ద పీరియడ్ అనేది క్యూబ్ ఆఫ్ ద సెమీ మేజర్ యాక్సిస్కి ఈక్వల్ అవుతుంది. అంటే సెమీ మేజర్ యాక్సిస్ని క్యూబ్ చేస్తే అది టైం పీరియడ్ని స్క్వేర్ చేసిన దానికి ఈక్వల్ అవుతుందని ఎక్స్ప్లెయిన్ చేసింది. అంటే టైం పీరియడ్ గురించి మనకి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసింది కాబట్టి దాన్ని లా ఆఫ్ పీరియడ్స్ అని కూడా అంటాం. అయితే ఇక్కడ మనకి కరెక్ట్గా ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్. ఇది మనకి రాంగ్, కెప్లర్స్ లాకి సంబంధించింది కాదు. ఇక్కడ ఆప్షన్ బి అనేది ఫస్ట్ లాని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, ఆప్షన్ సి అనేది సెకండ్ లాని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, ఆప్షన్ డి అనేది థర్డ్ లాని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. నెక్స్ట్, ద క్వాంటిటీ దట్ రిమైన్స్ కన్జర్వ్డ్ ఫర్ ఏ పార్టికల్ మూవింగ్ అండర్ ద యాక్షన్ ఆఫ్ సెంట్రల్ ఫోర్స్ ఈజ్. కేంద్రీయ బలం వలన ఒక కణం గమనంలో ఉన్నప్పుడు ఆ కణం యొక్క ఏ భౌతిక రాశి స్థిరంగా ఉండును. అయితే ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. కోణీయ ద్రవ్యవేగం అనేది మనకి కాన్స్టెంట్గా ఉంటుంది. అంటే dl/dt = 0. అంటే dl/dt అనేది 0 అయితే మనకి L అనేది కాన్స్టెంట్ అవుతుందన్నమాట. అయితే ఇక్కడ మనకి యాంగులర్ మొమెంటం అనేది కాన్స్టెంట్గా ఉంటుంది.
అయితే కేంద్రీయ బలం వలన ఒక కణం గమనంలో ఉన్నప్పుడు ఆ కణం యొక్క ఏ భౌతిక రాశి స్థిరంగా ఉంటుందంటే కోణీయ ద్రవ్యవేగం అనే భౌతిక రాశి స్థిరంగా ఉంటుంది. యాంగులర్ మూమెంటం అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. నెక్స్ట్, కెప్లర్స్ సెకండ్ లా ఫాలోస్ ఫ్రమ్ ద లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్. ఇది కూడా మనకి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే యాంగులర్ మూమెంటం, కోణీయ ద్రవ్యవేగం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. dl/dt = 0, అలాగే l = కాన్స్టెంట్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. కెప్లర్ సెకండ్ లా అనేది కూడా మనకి ఏంటంటే యాంగులర్ మూమెంటం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. నెక్స్ట్ ఇది ప్రాబ్లం తర్వాతది. అయితే ఇది ఒకసారి క్వశ్చన్ చూద్దాం. When two simple harmonic motions have the same frequency, one acting along the x-axis and the other along the y-axis, then the resultant vibration as x square by a square plus y square by b square minus 2xy by ab cos phi is equals to sin square phi if two vibrations are perpendicular to each other, then the resultant path of the particle is. అయితే ఇంత క్వశ్చన్ మనకి అవసరం లేదు. నార్మల్గా మనకి ఇక్కడ పాత్ అనేది ఏంటో మనకి తెలిస్తే సరిపోతుంది. అదేవిధంగా తెలుగులో ఒకసారి చూద్దాం. రెండు సరళ హరాత్మక చలనాలు ఒకే పౌనపున్యం కలిగి ఒకటి x యాక్సిస్ గుండా మరొకటి y యాక్సిస్ గుండా డోలనాలు చేస్తుంటే దాని ఫలిత కంపనం x స్క్వేర్ బై a స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ బై b స్క్వేర్ మైనస్ 2ay బై ab cos phi ఈజ్ ఈక్వల్స్ టు సైన్ స్క్వేర్ phi. అయితే రెండు కంపనాలు ఒకదానికొకటి లంబంగా ఉన్నప్పుడు కణం యొక్క ఫలిత స్థానము ఏంటని అడిగారు. అయితే మనకి ఇక్కడ లంబంగా ఉండడం అంటే ఏంటి? 90 డిగ్రీస్ ఉండడం. 90 డిగ్రీస్ అంటే మనం ఏ విధంగా రాసుకోవచ్చు? π/2 కింద రాసుకోవచ్చు. పై అనేది 180/2 అనేది 90 అవుతుంది. సో మనకి ఇక్కడ π/2 అనేది వస్తుంది అనమాట. యాంగిల్ అనేది 90 డిగ్రీస్లో ఉంటే మనకి ఏమవుతుంది? π/2 అనేది పాత్ డిఫరెన్స్ అనేది అవుతుంది. అయితే మనకి ఇక్కడ ఆల్రెడీ చెప్పుకున్నాం. ఇవి దేనికి సంబంధించినవి అంటే మనం ఆల్రెడీ ఏం చెప్పుకున్నాం? లిసాజెస్ చిత్రాలు, లిసాజెస్ డయాగ్రామ్స్ గురించి ఆల్రెడీ మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. అంటే π/2 ఆ విధంగా మీకు చెప్పాను. అయితే ఇక్కడ మనకి మళ్ళీ సేమ్ క్వశ్చనే రిపీట్ అయ్యింది. అయితే ఇక్కడ మనకి 90 డిగ్రీస్లో ఉందని కొంచెం డిఫరెంట్గా ఇచ్చారు. ఇంత క్వశ్చన్ మనకి అవసరం లేదు. 90 డిగ్రీస్ అంటే ఏంటి? π/2. అయితే π/2 ఉంటే ఏం చేస్తాం? మనకి π/2 అనేది వృత్తం అని నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో అది మీకు రాంగ్. నేను అప్పుడు కరెక్ట్గా చూసుకోకుండా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్. అంటే ఎలిప్స్ దీర్ఘవృత్తాన్ని కలిగి ఉంటుంది. అది ఏ విధంగా ఉంటుందంటే ఈ విధంగా ఉంటుంది. మనకి ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. అది క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఉండి సర్కిల్ షేప్లో ఉంటుందని చెప్పాను. అది ఎలిప్స్ షేప్లో ఉండి క్లాక్ వైజ్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది π/2 అనేది ఉంటాయి. అదేవిధంగా మిగతావి కూడా చెప్పాను. లిసాజెస్ చిత్రాలు అని చెప్పి మీకు ఏ విధంగా ఉంటాయి ఒకసారి చూసుకోండి. అవి మిగతావన్నీ కరెక్టే. ఇదొక్కటే నేను రాంగ్ చెప్పాను. మీకు ఎప్పుడు అడిగినా కానీ రిపీటెడ్గా అడిగిన బిట్ ఏంటంటే ఇక్కడ π/2నే అడిగారు. అంటే దీర్ఘవృత్తం. సారీ ఫర్ దట్ మిస్టేక్. అయితే మీకు ఇక్కడ ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, క్వాలిటీ ఫ్యాక్టర్ ఆఫ్ ఎన్ ఆసిలేటర్ ఈజ్ డిఫైన్డ్ యాజ్. డోలకం యొక్క నాణ్యత కారకంను ఈ క్రింది విధంగా వివరించవచ్చు. అయితే ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్. ఇది మనకి ఆల్రెడీ రిపీటెడ్ అయిన బిట్టే, కాకపోతే మనం ఫార్ములాలా నేర్చుకున్నాం, ఇప్పుడు థియరిటికల్గా నేర్చుకుందాం. అయితే ఇక్కడ ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్. 2π = మ్యాక్సిమం ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ఆసిలేటర్ బై ఎనర్జీ డిసిపేటెడ్ ఇన్ 1 పీరియడ్. తెలుగులో 2π = డోలకంలో గరిష్టంగా పొందుపరిచిన శక్తి బై ఒక కాల వ్యవధిలో ఉద్గారించిన శక్తి. అయితే ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్. మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. Q = ωr/τ లేదా ωm/r అనేది ఇది మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. τ = m/r అని, అలాగే Q = ωr/τ అని ఆల్రెడీ నేర్చుకున్నాం. ఇది ఫార్ములా పరంగా, ఇది దాన్ని థియరిటికల్గా రాస్తే ఈ విధంగా ఉంటుంది. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్.
నెక్స్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ డాంప్డ్ హార్మోనిక్ ఆసిలేటర్ ఈజ్. అవరుద్ధ హరాత్మక డోలనం యొక్క అవకలన సమీకరణము. అయితే ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్. d²x/dt² ప్లస్ 2b/dx/dt ప్లస్ ω² అనేది కరెక్ట్ ఆన్సర్. దీన్నే మనం ఇంకో విధంగా రాసుకోవచ్చు. దీని యొక్క క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఏ విధంగా ఉంటుందంటే λ² 2d λ ప్లస్ ω² 0. అంటే మనం ఇక్కడ ఎక్స్లన్నిటిని నార్మల్గా కామన్గా తీసేసి 0 చేసుకున్నాం. మిగతా వాల్యూస్ని అంటే d²/dtని λ²లా, అలాగే d/dtని లాండాగా, అదేవిధంగా ఎక్స్ని 0 చేసేసాం ω². అయితే దీన్ని క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ అని అంటాం. అంటే ఈ విధంగా కాకుండా క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్లో అడిగితే ఈ విధంగా ఉంటుందన్నమాట. λ² ప్లస్ 2d λ ప్లస్ ω² 0. అదేవిధంగా నార్మల్గా జనరల్ ఈక్వేషన్ దీనికి ఏ విధంగా ఉంటుందో చూద్దాం. జనరల్ ఈక్వేషన్ కంటే ముందు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ చూద్దాం. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే ఏంటంటే α - b ± b² -ω02. దీనికి సొల్యూషన్ అనేది చేస్తే మనకి ఈ విధంగా వస్తాయి. దీని యొక్క జనరల్ సొల్యూషన్ ఏంటంటే దీనికి ae⁴1t ప్లస్ ఇది a1 ఇది a2 e⁴2t. ఇక్కడ మనకి α1 α2 అనేవి ఏంటంటే ఇది మనం ఆల్ఫా వాల్యూ అని చెప్పుకున్నాం. అంటే ప్లస్ ఆర్ మైనస్. ప్లస్ అనేది α1 అనేది అవుతుంది. ఇక్కడ మనం ఓన్లీ ప్లస్ తీసుకుంటే అది α1, అలాగే మైనస్ తీసుకుంటే అది α2. ఈ విధంగా ఇక్కడ ఆల్ఫా వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకోవాలన్నమాట. అప్పుడు మనకి ఈ జనరలైజ్డ్ ఈక్వేషన్ వస్తుంది. అది నేను ఒకసారి రాస్తాను చూడండి. x = a1 e⁻ -b ప్లస్ √b² -ω02 ఇంటూ t. ఇక్కడ మొత్తానికి t ఇంటూ అవుతుంది. అలాగే ప్లస్ a2 e⁻ -b -√b² -ω02 ఇంటూ t అనేది ఇది మనకి జనరల్ సొల్యూషన్ ఆఫ్ హార్మోనిక్ ఆసిలేటర్ యొక్క డిఫరెన్షియల్ ఈక్వేషన్కి ఇది జనరల్ సొల్యూషన్. నెక్స్ట్ అయితే మనకి ఇక్కడ కరెక్ట్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్. అలాగే ఇవి కూడా మీరు సింపుల్గా గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ కూడా గుర్తుపెట్టుకోండి. పెద్ద వేరియేషన్ ఏమి ఉండదు. రెండింటికి ల్యాండా వేసుకుంటాం. అంటే d/dt ప్లేస్లో ల్యాండా వేసుకొని చేస్తాం. దాన్ని క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ అని అంటాం. నెక్స్ట్ పవర్ డిసిపేషన్ ఇన్ డాంప్డ్ హార్మోనిక్ ఆసిలేటర్ ఈజ్. అవరుద్ధ హారాత్మక డోలకంలో శక్తి ఉద్గారం అని అడిగారు. అయితే ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. P = 2BE. అంటే ఇది ఎలా వచ్చిందో ఒకసారి చూద్దాం. నార్మల్గా ఇది అవరుద్ధ హారాత్మక యొక్క డోలకంలో శక్తి ఉద్గారము అని అడిగారు. అంటే పవర్ డిసిపేషన్ ఇన్ డాంప్డ్ హార్మోనిక్ ఆసిలేటర్. అయితే మనకి ఎనర్జీకి ఇక్కడ ఒక ఫార్ములా ఉంటుంది. అంటే 2/kA² e⁻. ఒకసారి క్లియర్ చేసి రాస్తాను ఫస్ట్ నుంచి. నార్మల్గా అవరుద్ధ హారాత్మక డోలకంలో శక్తి ఉద్గారంకి కాకుండా శక్తికి ఫార్ములా ఏంటో చూద్దాం. E = 1/2kA² e⁻²2BT. kA² e-2BT ఈ విధంగా ఉంటుంది. అయితే నార్మల్గా మనకి పవర్ డిసిపేషన్కి ఫార్ములా ఏంటంటే P = dE/dt. అంటే టీ అనేది మనకి ఇక్కడ డిఫరెన్షియేషన్ చేస్తుంది. ఇక్కడ టీ టర్మ్ ఎక్కడ ఉంది, ఇక్కడ బీటీలో ఉంది, e⁻BT. అయితే మనకి ఇక్కడ డిఫరెన్షియేషన్ చేసాం అనుకుందాం. ఈ ఈని డిఫరెన్షియేషన్ చేస్తే ఏమవుతుంది, మొత్తం ఇలాగే ఉంటుంది. 2b అనేది యాడ్ అవుతుంది. అంటే దీనికి డిఫరెన్షియేషన్ ఫామ్
ఈ పవర్ నార్మల్గా ఇవి ఓన్లీ ఒక టర్మ్కి డిఫరెన్షియేషన్ చేస్తే ఏ విధంగా ఉంటుంది, ఈ ప్లేస్లో టీ ఉంది, మిగతా ఎక్కడ లేదు కాబట్టి మనం అది కాన్స్టెంట్గా రాసేసుకుంటాం. ఈ పవర్ -2bt డిఫరెన్షియేషన్ చేస్తే ఏ విధంగా వస్తుంది, -2 e పవర్ -2bt 2b -2b e పవర్ -2bt ఈ విధంగా డిఫరెన్షియేషన్ చేశాక వస్తుంది. అయితే మనం దీన్ని ఎలా రాసుకుంటామంటే ఒకసారి రాసి చూపిస్తాను. p = ఏమవుతుంది, p = 1/2k a² e పవర్ -2bt. ఇందులో మనకి ఈ టర్మ్ ఒకటే చేంజ్ అవుతుంది కాబట్టి ఆ టర్మ్ ప్లేస్లో ఏం రాసుకుంటాం, -2b ఈ విధంగా వస్తుంది. ఈకి మనకి యాస్టీస్గా డిఫరెన్షియేషన్ చేస్తే ఈ పవర్ ఎక్స్కి డిఫరెన్షియేషన్ ఫామ్ ఏంటి, ఈ పవర్ ఎక్సే వస్తుంది. సో యాస్టీస్ వచ్చేస్తుంది కాబట్టి మనకి చేంజ్ అంతా వచ్చింది ఏంటంటే -2b అనేది మాత్రమే యాడ్ అవుతుంది. అంటే ఈ ప్లేస్లో మనం ఈ వాల్యూని వేసుకోవచ్చు, ఈ వాల్యూ ప్లేస్లో ఈ అనేది వేసుకోవచ్చు. అప్పుడు ఏమవుతుంది మనకి p = ఈ ప్లేస్లో ఆ వాల్యూ ప్లేస్లో ఈ వేసుకుందాం, -2b. ఇక్కడ కూడా మైనస్ ఉంటుంది ఎందుకంటే p = -∂E/∂t కాబట్టి ఇక్కడ ఒక మైనస్ ఉంటుంది. ఈ మైనస్ ఇంటూ చేస్తే ప్లస్ అవుతుంది. అయితే అల్టిమేట్గా మనకి ఏం వస్తుందంటే ఆన్సర్ p = 2be అనేది వస్తుంది. ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ ఏంటి, ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. అంటే శక్తి యొక్క ఉద్గారంకి ఆన్సర్ ఏంటి, p = 2be. అయితే శక్తికి ఒకవేళ శక్తి ఉద్గారం అని కాకుండా మనకి శక్తి ఎనర్జీ ఇచ్చారనుకోండి, అప్పుడు మనం E = ఇందాక ఫార్ములా చెప్పాను కదా, అది గుర్తుపెట్టుకుంటే మీకు ఈజీ అవుతుంది. అందుకనే ఇంత ఎక్స్ప్లెనేషన్ అనేది ఇచ్చాను. నెక్స్ట్, లిమిటేషన్స్ ఆఫ్ ఫోరియర్ థియరమ్ ఈజ్. ఫోరియర్ సిద్ధాంతం యొక్క అవధులు అనేవి అడిగారు. అయితే ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్, π1u. అయితే మనకి ఇక్కడ ఏంటి, ద ఫంక్షన్ షుడ్ బి ఫైనైట్. ఫంక్షన్ షుడ్ బి ఫైనైట్. ప్రమేయము ఖచ్చితంగా పరిమితంగా ఉండాలి. ద ఫంక్షన్ షుడ్ బి సింగిల్ వ్యాలిడ్. ప్రమేయము ఏక విలువ కలిగి ఉండాలి. ద ఫంక్షన్ షుడ్ బి కంటిన్యూస్. అంటే ప్రమేయము ఖచ్చితంగా నిరంతరంగా ఉండాలి. ఇది మనకి కరెక్ట్ ఆన్సర్. అంటే ఒక వేవ్కి ఈ 3 లక్షణాలు అనేవి మనకి వేవ్కి అనేవి ఉంటాయి. అంటే ఫోరియర్స్ సిద్ధాంతం ఆధారంగా ఈ లిమిటేషన్స్ అనేవి వేవ్కి ఉంటాయి. నెక్స్ట్, మనకి ఫోరియర్కి సంబంధించి ఒక ఫార్ములా చూద్దాము. అదేంటంటే y = f of t = a0 plus sigma n = 1 infinity an cos n omega t plus bn sin omega t plus bn. ఒకసారి చదువుతాను చూడండి. y = or f of t = a0 plus sigma n = 1 to infinity into an cos n omega plus n omega t plus bn sin n omega t. ఇది మనకి ఒక ఫార్ములా, ఫోరియర్ సిరీస్ అంటాం దీన్ని. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్. క్రింది వానిలో ఏది సరైనది కాదు. ద వెలాసిటీ ఆఫ్ లాంగిట్యూడినల్ వేవ్ ఈజ్. దైర్ఘ్య తరంగం యొక్క వేగము. అయితే మనకి అనుదైర్ఘ్య తరంగం యొక్క వేగము క్రింది వాని అని చెప్పి మనకి కొన్ని ఆప్షన్స్ ఇచ్చారు, 4 ఇచ్చారు. అందులో ఏది సరైనది కాదు అని అన్నారు. అయితే మనకి ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే ఆప్షన్ సి అనేది సరైనది కాదు. నార్మల్గా మనం మిగతా ఆప్షన్స్ కూడా ఒకసారి చెక్ చేద్దాం. అయితే ఆప్షన్ ఏ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్స్ టు ద స్క్వేర్ రూట్ ఆఫ్ లాంగిట్యూడినల్ ఎలాస్టిసిటీ. అయితే దీనికి ఒక ఈక్వేషన్ చూద్దాం. ఆ ఈక్వేషన్ ఏంటంటే వెలాసిటీ = y/ρ. ఇక్కడ ρ అనేది డెన్సిటీ, అలాగే y అనేది ఎలాస్టిసిటీకి సంబంధించింది. దీన్ని మనం యంగ్ మాడ్యులస్ కాన్స్టెంట్ అని కూడా అంటాం. యంగ్ మాడ్యులస్ కాన్స్టెంట్ అంటాం వైని. అది ఎలాస్టిసిటీకి సంబంధించింది. అయితే ఇక్కడ y అనేది
రూట్ ఓవర్ ఉంది కాబట్టి ఇక్కడ దీనికి రూట్ ఓవర్కి అనులోమానుపాతంలో ఉంది, సికి అనులోమానుపాతంలో ఉంది, డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంది. అలాగే రో అంటే డెన్సిటీ లేదా సాంద్రత అని అంటాం రోని, దానికి విలోమానుపాతంలో ఉంది. అంటే వైకి అనులోమానుపాతంలో ఉంది, వికి రోకి విలోమానుపాతంలో ఉంది. అయితే ఇక్కడ స్టేట్మెంట్స్ ఒకసారి చూద్దాం. మొదటి స్టేట్మెంట్ ఏంటంటే డైరెక్ట్లీ ప్రపోర్షనల్స్ టు ద స్క్వేర్ రూట్ ఆఫ్ లాంగిట్యూడినల్ ఎలాసిటీ, అంటే ఇది కరెక్టే. దైర్ఘ్య స్థితిస్థాపకత వర్గమూలానికి అనులోమానుపాతంలో ఉంటుంది, అంటే ఇది మనకి కరెక్ట్ స్టేట్మెంటే. అదేవిధంగా పదార్థ సాంద్రత వర్గమూలానికి విలోమానుపాతంలో ఉంటుంది, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్స్ టు ద స్క్వేర్ రూట్ ఆఫ్ డెన్సిటీ ఆఫ్ మెటీరియల్, అంటే డెన్సిటీ ఆఫ్ మెటీరియల్కి విలోమానుపాతంలో ఉంటుంది, అది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. అదేవిధంగా ఆప్షన్ 3 చూద్దాం. డిపెండ్ ఆన్ క్రాస్ సెక్షన్ ఆఫ్ ద మెటీరియల్, అయితే పదార్థం యొక్క మధ్యఛేదం మీద ఆధారపడి ఉంటుంది. అదేవిధంగా ఆప్షన్ సి కూడా ఒకసారి చూద్దాం. పదార్థం యొక్క ఆకృతి మరియు పరిమాణం మీద ఆధారపడుతుంది, ఆధారపడదు అని ఇచ్చారు కదా, కానీ ఆధారపడుతుంది కాబట్టి ఇది రాంగ్ స్టేట్మెంట్ అయ్యింది, మనకి కరెక్ట్ ఆప్షన్ అనేది అయ్యింది. అయితే ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆప్షన్, మిగతావన్నీ మనకి కరెక్ట్ స్టేట్మెంట్స్. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ స్టేట్మెంట్, ఆప్షన్ బి అనేది కరెక్ట్ స్టేట్మెంట్, ఆప్షన్ డి అనేది కూడా కరెక్ట్. అయితే ఆప్షన్ సి అనేది రాంగ్ స్టేట్మెంట్ కాబట్టి ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అయింది. నెక్స్ట్, డిఫరెన్షియల్ ఫార్మ్ ఆఫ్ వేవ్ ఈక్వేషన్, తరంగ సమీకరణం యొక్క అవకలన రూపం అని చెప్పి మనకి ఇచ్చారు. అయితే ఇక్కడ ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్, ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. దీన్ని మనం వేరొక విధంగా కూడా రాసుకోవచ్చు. డో స్క్వేర్ వై బై డో టీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు వి స్క్వేర్ డో స్క్వేర్ వై బై డో టీ స్క్వేర్, వి స్క్వేర్ ఇంటూ డో స్క్వేర్ వై బై డో ఎక్స్ స్క్వేర్ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్. దీన్ని వేరొక విధంగా కూడా రాసుకోవచ్చు. ఏ విధంగా రాసుకోవచ్చు, ఈ వి స్క్వేర్ అనేది ఇటువైపు వచ్చింది అనుకుందాం, వి స్క్వేర్ ఇంటూ డో స్క్వేర్ వై బై డో టీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు డో స్క్వేర్ వై బై డో ఎక్స్ స్క్వేర్ అనేది అవుతుంది. ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ ఏంటి, ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మనకి ఇక్కడ అన్ని ఆప్షన్స్ ఒకేలా ఉన్నాయి, కన్ఫ్యూజన్గా ఉంటాయి. మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా కరెక్ట్ ఆప్షన్ని చూస్ చేసుకోవాలి. అయితే మనకి ఇక్కడ 1/v స్క్వేర్ అనేది ఇచ్చారు, అంటే మనకి కొంచెం కన్ఫ్యూజ్ అయినా కానీ మనకి ఇక్కడ మిస్టేక్ పెట్టేస్తాం. చూడండి, ఇక్కడ టీ టర్మ్ దగ్గర ఇవ్వాల్సిన 1/v స్క్వేర్ వాల్యూని ఎక్స్ టర్మ్ దగ్గర ఇచ్చారు, అంటే ఎక్స్ టర్మ్ దగ్గర మనకి v స్క్వేర్ ఉంటుంది, టీ టర్మ్ దగ్గర ఏముంటుంది 1/v స్క్వేర్ అనేది ఉంటుంది. అంటే ఇక్కడ 1/v స్క్వేర్ ఉండాలి, ఇక్కడ v స్క్వేర్ అనేది ఉండాలి. అలాంటప్పుడే మనకి ఆప్షన్ అనేది కరెక్ట్ అవుతుంది. ఇక్కడ v స్క్వేర్ ఉండాలి, ఇక్కడ 1/v స్క్వేర్ అనేది ఉండాలి, అప్పుడు మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అయితే కరెక్ట్ ఆన్సర్ ఏంటి, ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ది ప్రాబ్లం. The velocity of transverse wave is in a bar is కడ్డీలలో గల తిరియక తరంగ వేగం. అయితే ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటి, ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. డైరెక్ట్లీ ప్రపోర్షనల్స్ టు ద స్క్వేర్ రూట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ, పౌనపున్య వర్గానికి అనులోమానుపాతంలో ఉంటుంది. అయితే మనకి v ఈజ్ ఈక్వల్స్ టు రూట్ ఓవర్ ఒమేగా సి కే, ఇది మనకి ఫార్ములా. అయితే ఒమేగా అనేది ఇక్కడ ఫ్రీక్వెన్సీ, అంటే ఒమేగాకి రూట్ ఉంది కాబట్టి మనకి స్క్వేర్ రూట్ ఆఫ్ వి అనేది స్క్వేర్ రూట్ ఆఫ్ ఒమేగాకి అనులోమానుపాతంలో ఉంది, అంటే ప్రపోర్షనల్గా ఉంది. అయితే ఇక్కడ వర్గానికి అని ఇచ్చారు, వర్గానికి కాదు వర్గమూలానికి. తెలుగు మీడియం వాళ్ళు ఒకసారి చూడండి, పౌనపున్య వర్గమూలానికి అనులోమానుపాతంలో ఉంటుంది, అంటే v ఈజ్ ప్రపోర్షనల్స్ టు ఒమేగా. అంటే ఇక్కడ మనకి v ఈజ్ ప్రపోర్షనల్స్ టు రూట్ ఒమేగా, అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. అదేవిధంగా వర్గమూలానికి పౌనపున్యం యొక్క వర్గమూలానికి అనులోమానుపాతంలో ఉంటుంది. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆసిలేటర్ ఈజ్ యూజ్డ్ టు ప్రొడ్యూస్ అల్ట్రాసోనిక్ వేవ్స్ బై పీజో ఎలక్ట్రిక్ మెథడ్. మనకి పీజో ఎలక్ట్రిక్ పద్ధతిలో అతిధ్వనుల్ని సృష్టించుటకు ఏ డోలకాన్ని ఉపయోగిస్తారని 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ డి, క్రిస్టల్ ఆసిలేటర్ లేదా స్ఫటిక డోలకం అనేది యూజ్ చేస్తాం. ఏంటి, పీజో
ఎలక్ట్రిక్ మెథడ్లో, పీజో ఎలక్ట్రిక్ పద్ధతిలో మనం స్ఫటిక డోలనం లేదా క్రిస్టల్ ఆసిలేటర్ని యూస్ చేస్తాం. నెక్స్ట్ మీకు ఈ అతిధ్వనులకి సంబంధించి అంటే అల్ట్రాసోనిక్ వేవ్స్కి సంబంధించి కొంచెం మ్యాటర్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కొంచెం ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ డిస్కస్ చేస్తాను. ఎందుకంటే మీకు కొన్ని పేపర్స్ అనేవి మిస్ చేశాను ఎక్స్ప్లెనేషన్ చేయడం. సో అందుకనే మీకు ఈ ఇన్ఫర్మేషన్ అనేది యూజ్ అవుతుందనే ఉద్దేశంతో ఇక్కడ ఈ అల్ట్రాసోనిక్ వేవ్స్ గురించి కొంచెం మ్యాటర్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి అల్ట్రాసోనిక్ వేవ్స్ యొక్క పౌనపుణ్యం, ఇక్కడ అల్ట్రాసోనిక్ వేవ్స్ అంటున్నాము, అదేవిధంగా సోనిక్ వేవ్స్, అలాగే ఇన్ఫ్రాసోనిక్ వేవ్స్ అంటే శ్రావ్య ధ్వనులు, పరశ్రావ్య ధ్వనులు, అలాగే అతిధ్వనులు, ఈ విధంగా 3 రకాల ధ్వనులు అనేవి ఉన్నాయి. అయితే మనకి 20 to 20 kHz ఏవైతే ఉంటాయో 20 to 20 kHz ఉండే అవధిని కలిగి ఉండే ధ్వనుల్ని మనం సోనిక్ వేవ్స్ అని అంటాం. అయితే ఈ సోనిక్ వేవ్స్లో 20 Hz నుంచి స్టార్ట్ అవుతాయి. అంటే 20 Hz కంటే ముందు ఉండే వాటిని, ఇక్కడ మనకి సోనిక్ వేవ్స్ అనేవి 20తో స్టార్ట్ అవుతాయి కాబట్టి వాటికంటే ముందు ఉండే వాటిని మనం ఏమంటామంటే ఇన్ఫ్రాసోనిక్ వేవ్స్ అని అంటాం, అంటే పరశ్రావ్య ధ్వనులు అని అంటాం. అయితే 20 kHz, ఇక్కడ 20 kHz అనేది ఉంది, అంటే ఇంతవరకు దీని రేంజ్ ఉంది సోనిక్ వేవ్స్ యొక్క. అయితే సోనిక్ వేవ్స్ యొక్క రేంజ్ దాటి అంటే 200 kHz కంటే ఎక్కువ పౌనపుణ్యం ఫ్రీక్వెన్సీని కలిగిన ధ్వనులనే మనం ఏమంటామంటే అల్ట్రాసోనిక్ వేవ్స్ అని అంటాం. అల్ట్రాసోనిక్ వేవ్స్ యొక్క పౌనపుణ్యం ఏ విధంగా ఉంటుంది, 20 kHz కంటే ఎక్కువగా ఉంటుంది. అయితే ఇదంతా మనకు అనవసరం, అల్ట్రాసోనిక్ వేవ్ యొక్క ఫ్రీక్వెన్సీని గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే మనకి సిలబస్లో అల్ట్రాసోనిక్ వేవ్స్ గురించి ఇచ్చారు కాబట్టి. మనకి ఇక్కడ అతిధ్వనుల్ని సృష్టించడానికి పీజో ఎలక్ట్రిక్ పద్ధతి అని చెప్పుకున్నాం. దీంతోపాటు ఇంకొక 2 పద్ధతులు కూడా ఉన్నాయి. అంటే ఈ అల్ట్రాసోనిక్ వేవ్స్ని జనరేట్ చేయడానికి మనకి ఇంకొక 2 పద్ధతులు కూడా ఉన్నాయి. అవేంటో ఒకసారి చూద్దాం. మొత్తం 3 మెథడ్స్ అనేవి ఉన్నాయి. పీజో ఎలక్ట్రిక్ మెథడ్ ఒకటి, అలాగే మెకానికల్ జనరేటర్స్ అంటే యాంత్రిక ఉత్పాదకాలు, అదేవిధంగా అయస్కాంత విరూపణ ఉత్పాదకాలు, మ్యాగ్నిటో స్ట్రిక్షన్ జనరేటర్స్, ఈ విధంగా 3 రకాల పద్ధతులు ఉన్నాయి. అయితే మనం ఇక్కడ పీజో ఎలక్ట్రిక్ పద్ధతిలో ఏం యూస్ చేసాం, స్ఫటిక డోలనాలు అంటే పీజో ఎలక్ట్రిక్ మెథడ్లో క్రిస్టల్ ఆసిలేటర్స్ అనేవి యూస్ చేసాం. అదేవిధంగా మెకానికల్ జనరేటర్స్లో ఏం యూస్ చేస్తామంటే గాల్టన్ స్విజిల్ అనేది యూస్ చేస్తామంట, గాల్టన్ ఏలని యూస్ చేస్తామన్నమాట. అదేవిధంగా ఇంకొక 2 కూడా ఉన్నాయి. అవి ఏంటంటే హార్ట్మన్ అలాగే హాల్జ్ మన్. ఈ విధంగా మెకానికల్ జనరేటర్ ద్వారా ఈ 3 పదార్థాలు అనేవి యూస్ చేస్తామన్నమాట, పరికరాలు అనేవి యూస్ చేస్తాం. అయితే పీజో ఎలక్ట్రిక్ దాంట్లో క్రిస్టల్, అదేవిధంగా మెకానికల్ కూడా చూసాం. అయితే ఇంకోటి ఏంటి, మ్యాగ్నెటో స్ట్రిక్షన్. ఇందులో ఏం యూస్ చేస్తామంటే నికెల్ అలాగే ఐరన్ని యూస్ చేస్తాం. నికెల్ని ఐరన్ని యూస్ చేసి ఈ ఫెర్రో అయస్కాంత పదార్థాలు అంటారు వీటిని. అయితే అంటే ఇంగ్లీష్లో ఫెర్రో మ్యాగ్నెటిక్ సబ్స్టెన్సెస్. అయితే వీటిని యూస్ చేసి మనం అయస్కాంత విరూపణ ఉత్పాదకాలు లేదా మ్యాగ్నెటో స్ట్రిక్షన్ జనరేటర్స్ ద్వారా ఇవి ఉత్పత్తి చేస్తాం. అంటే ఇక్కడ ఎందుకంటే ఈ విధంగా చెప్తున్నాను, మనకి ఇక్కడ పీజో ఎలక్ట్రిక్ మెథడ్ గురించి ఇచ్చారు, అదేవిధంగా ఆ 2 మెథడ్స్ గురించి కూడా ఇస్తే ఆ విధంగా క్వశ్చన్స్ అడగచ్చు, అందుకనిసే నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అయితే మనకి ఇక్కడ జనరేటర్స్ ఉత్పాదకాల గురించి నేర్చుకున్నాం. అదేవిధంగా మనకి డిటెక్షన్స్ కూడా ఉంటాయి. డిటెక్షన్స్ అంటే మనం ఈ అల్ట్రాసోనిక్ వేవ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కనుక్కోవడం అనమాట. వాటిని ఏ విధంగా మరొక పద్ధతులు కూడా ఉన్నాయి, వాటిని కనుక్కునే పద్ధతులు కూడా ఉన్నాయి. ఇప్పుడు మనం జనరేట్ చేసే పద్ధతుల గురించి తెలుసుకుందాం. అయితే కనుక్కునే మెథడ్స్ ఏంటంటే మొదటిది మెకానికల్ మెథడ్స్లో మనం ఏం యూస్ చేస్తామంటే నార్మల్గా ఇక్కడ కోక్ అనేది యూస్ చేస్తాం, కుండు, ట్యూబ్, అలాగే కోక్, వీటిని యూస్ చేసి మనకి ఈ అతిధ్వనులు అనేవి కనుక్కుంటాం అనమాట. అంటే అతిధ్వనులు ఎక్కడ ఉన్నాయి అనేవి డిటెక్ట్ చేస్తుంది. ఇక్కడ కుండు కొట్టడం అని అంటాం తెలుగులో, అయితే అందులో కోక్ పౌడర్ని యూస్ చేస్తాం అనమాట. కుండు ట్యూబ్ని యూస్ చేసి డిటెక్షన్ చేయవచ్చు మనకి ఇక్కడ అల్ట్రాసోనిక్ వేవ్స్ అనేవి. అయితే అదొక విధంగా గుర్తించవచ్చు. అదేవిధంగా రేడియోమీటర్ అనేది కూడా ఉంటుంది, ఆ విధంగా కూడా మనం ఈ డిటెక్షన్ అనేది చేయొచ్చు అల్ట్రాసోనిక్ వేవ్స్ని. అదేవిధంగా థర్మల్ రిసీవర్స్ పద్ధతి ఒకటి. థర్మల్ రిసీవర్స్ పద్ధతుల్లో ఏం యూస్ చేస్తామంటే వీట్స్టన్ బ్రిడ్జ్ లోని ప్లాటినం తీగని యూస్ చేసి ఈ థర్మల్ రిసీవర్స్ ద్వారా అనే పద్ధతి ద్వారా మనం
ఈ అల్ట్రాసోనిక్ వేవ్స్ని కనుక్కోవచ్చు అనమాట, ఎక్కడ ఉన్నాయనేది కనుక్కోవచ్చు. అదేవిధంగా ఎలక్ట్రికల్ సౌండ్స్ని యూజ్ చేయడం ద్వారా, అంటే ఇందులో ఎలక్ట్రికల్ సౌండ్స్ని థర్డ్ మెథడ్, ఇది థర్డ్ మెథడ్లో ఎలక్ట్రికల్ సౌండ్ మెథడ్ అని అంటాం. అయితే ఈ విధంగా దీంట్లో ఏ పరికరం యూజ్ చేస్తామంటే క్వార్జ్ ప్లేట్ అనేది యూజ్ చేస్తామన్నమాట. అదేవిధంగా ఆప్టికల్ మెథడ్స్, ఫోర్త్ది ఆప్టికల్ మెథడ్స్. అదేవిధంగా ఫోర్త్ది ఏంటంటే ఆప్టికల్ మెథడ్స్లో మనం ఏం యూజ్ చేస్తామంటే బెంజిన్ అలాగే టోలిన్ అనే పదార్థాలని యూజ్ చేస్తాం. అయితే ఇందులో మనకి మొత్తం ఏం నేర్చుకున్నాం, ఇక్కడ అతిధ్వనుల్ని కనుగొనేవి అలాగే అతిధ్వనుల్ని ఉత్పత్తి చేసేవి గురించి, అతిధ్వనుల్ని కనుగొనేవి అదేవిధంగా అతిధ్వనుల్ని ఉత్పత్తి చేసే పద్ధతుల గురించి నేర్చుకున్నాం. అయితే మనం ఇక్కడ మరొకసారి చూద్దాం. ఏంటంటే మనకి ఉత్పత్తి చేసేవి అంటే జనరేటర్స్ పద్ధతులు 3 రకాలు ఉన్నాయి. అది ఫీజో ఎలక్ట్రిక్, అలాగే మెకానికల్, ఇంకొకటి మ్యాగ్నెటో స్ట్రిక్షన్. అదేవిధంగా ఇక్కడ మనకి డిటెక్షన్ అంటే కనుక్కునేవి, అతిధ్వనుల్ని కనుక్కునే పద్ధతుల్ని 4 చెప్పుకున్నాం. అవి ఏంటంటే మెకానికల్ మెథడ్స్, అదేవిధంగా థర్మల్ రిసీవర్స్, ఇంకోటి ఏంటంటే ఎలక్ట్రికల్ సౌండ్ రిసీవరు, అదేవిధంగా ఆప్టికల్ మెథడ్. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ప్రాపర్టీ ఆఫ్ అల్ట్రాసోనిక్? క్రింది వాణిలో అతిధ్వనుల యొక్క ధర్మం కానిది ఏదని అడిగారు. అయితే కరెక్ట్ ఆప్షన్ ఏంటి? ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. అంటే వాటి వేగము పౌనపున్యం మీద ఆధారపడు అన్నారు. అయితే మనకి ఇక్కడ వేగానికి ఒక ఫార్ములా ఉంది, v=f లాంబ్డా. అంటే ఇక్కడ ఎఫ్ మీద డిపెండ్ అయి ఉంటుంది, అలాగే లాంబ్డా మీద డిపెండ్ అయి ఉంటుంది, ఫ్రీక్వెన్సీ మీద డిపెండ్ అయి ఉంటుంది, అలాగే వేవ్ లెంత్ మీద డిపెండ్ అయి ఉంటుంది, అలాగే టైం పీరియడ్ అంటే f=1/t కదా, సో ఇక్కడ టైం పీరియడ్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. అయితే మనకి ఇక్కడ వేగము పౌనపున్యం మీద ఆధారపడదు అని చెప్పారు. అంటే ఇది రాంగ్ స్టేట్మెంట్, అందుకే మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అయ్యింది. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. అయితే మిగతావి కూడా ఒకసారి చూద్దాం, ఎందుకంటే మనకి ఏది కరెక్టో కూడా తెలియాలి కాబట్టి మిగతా ఆప్షన్స్ కూడా ఒకసారి చూద్దాం. అల్ట్రాసోనిక్ వేవ్స్ ఆర్ హైలీ ఎనర్జెటిక్, అంటే అతిధ్వనులు అత్యంత శక్తివంతమైనది, అది కరెక్టే. అదేవిధంగా తక్కువ తరంగ దైర్ఘ్యం వల్ల దే సోర్స్ నెగ్లిజిబుల్ డైఫ్రాక్షన్ డ్యూ టు దేర్ స్మాల్ వేవ్ లెంత్. తక్కువ తరంగ దైర్ఘ్యం వల్ల అతి తక్కువ వక్రీభవనం చెందటం. అదేవిధంగా దేర్ స్పీడ్ ఆఫ్ ప్రాపగేషన్ ఈజ్ డిపెండెంట్ ఆన్ ఫ్రీక్వెన్సీ. వాటి వేగం పౌనపున్యం మీద ఆధారపడును, ఇప్పుడే చెప్పుకున్నాం పౌనపున్యం మీద ఆధారపడుతుందని. సో మనకి ఇక్కడ ఆప్షన్ ఏ అనేది కరెక్టే, ఆప్షన్ సి అనేది కరెక్టే, ఆప్షన్ డి అనేది కరెక్టే. మనకి ఇక్కడ ఆప్షన్ బి అనేది రాంగ్ అయ్యింది కాబట్టి మనకి కరెక్ట్ ఆన్సర్ అయ్యింది, ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ యూజ్డ్ ఫర్ ద డిటెక్షన్ ఆఫ్ అల్ట్రాసోనిక్ వేవ్స్? ఈ క్రింది వానలో ఏది అతిధ్వనులను గుర్తించేందుకు ఉపయోగిస్తారు? అయితే ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్. ఫీజో ఎలక్ట్రిక్ డిటెక్ట్, అలాగే కుండ్ గొట్టం పద్ధతి, అదేవిధంగా సునిశ్చిత జ్వాల పద్ధతి. ఫీజో ఎలక్ట్రిక్ డిటెక్టర్, సెన్సిటివ్ ఫ్లేమ్ మెథడ్, అలాగే కుండ్స్ ట్యూబ్ మెథడ్. ఈ 3 కూడా కరెక్ట్ కాబట్టి ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ద డెప్త్ ఆఫ్ ద సీ ఈజ్ determined by using these rays. అయితే మనం ఇక్కడ అతిధ్వనులని ఉపయోగిస్తాం, సముద్ర లోతును ఈ తరంగాలను ఉపయోగించి కనుక్కుంటారు. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. అల్ట్రాసోనిక్ వేవ్స్ని యూజ్ చేసి మనం సముద్ర లోతుని, అదేవిధంగా సబ్మెరైన్స్ ఎక్కడున్నాయి అన్ని విధాలుగా మన సముద్రంలో కొన్ని ప్రయోగాలు అనేవి అతిధ్వనులని ఉపయోగించి చేయొచ్చు. అంటే సముద్ర లోతును కనుక్కోవచ్చు, అదేవిధంగా సముద్రాల్లో ఏవైనా మునిగిపోతే వాటిని కనుక్కోవచ్చు, వస్తువుల్ని ఈ అతిధ్వనులను ఉపయోగించి కనుక్కోవచ్చు, అలాగే సబ్మెరైన్స్ని కూడా కనుక్కోవచ్చు. నెక్స్ట్ 2 pieces of clay collide and stick together during the collision. Which of the following statement are correct? 2 మట్టి ముద్దల అభిఘాతం వలన అవి ఒకదానికి ఒకటి కలిసిపోయినవి. అయితే అభిఘాత సమయంలో ఏది సరైనది అని మనకి ఇక్కడ 4 స్టేట్మెంట్స్ ఇచ్చారు. అందులో కరెక్ట్ ఏంటంటే మట్టి ముద్ద యొక్క ద్రవ్య వేగం మాత్రమే నిత్యత్వము. ఓన్లీ ద మూమెంట్ ఆఫ్ ద క్లే ఈజ్ కన్జర్వ్డ్. అయితే ఇక్కడ మనకి ఆప్షన్ సి అనేది ఎందుకు కరెక్ట్ అయ్యిందంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, అదేంటి ఎలాస్టిక్ అలాగే ఇన్ ఎలాస్టిక్కి సంబంధించి కొంచెం మ్యాటర్ అనేది నేర్చుకున్నాం. ఎలాస్టిక్ కొలిజన్లో ఏం జరుగుతుంది? కైనెటిక్ ఎనర్జీ అలాగే
మొమెంటం అనేవి కన్జర్వ్ అవుతాయి. కైనెటిక్ ఎనర్జీ అలాగే మూమెంటం రెండు కన్జర్వ్ అవుతాయి. కానీ ఇన్ఎలాస్టిక్ కొలిజన్లో ఏం జరుగుతుంది, ఓన్లీ మొమెంటం మాత్రమే కన్జర్వ్డ్ అవుతుంది. అయితే ఇక్కడ ఏమన్నారు, మట్టి ముద్దలు ఒకదానితో ఒకటి మనకి రెండు మట్టి ముద్దలు తీసుకుంటే వాటి రెండు కలిసిపోతాయి, ఈజీగా కలిసిపోతాయి. అంటే అక్కడ ఏం జరుగుతుంది, ఇన్ఎలాస్టిక్ కొలిజన్ అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ ఇన్ఎలాస్టిక్ కొలిజన్ జరగడం వల్ల మనకి ద్రవ్య వేగం అనేది నిత్యత్వం అయ్యింది. ద్రవ్య వేగం మాత్రమే నిత్యత్వం అయ్యింది. అయితే ఇక్కడ ఏంటి, మొమెంటం మాత్రమే ఇక్కడ కన్జర్వ్ అయ్యింది, ఎందుకంటే ఇది ఇన్ఎలాస్టిక్ కొలిజన్ కాబట్టి. నెక్స్ట్ ద బ్రేకింగ్ స్ట్రెస్ ఆఫ్ వైర్ డిపెండ్స్ ఆన్. తీగ యొక్క బ్రేకింగ్ ఒత్తిడి దేని మీద ఆధారపడును. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. మెటీరియల్ ఆఫ్ ద వైర్, తీగ పదార్థంపై ఆధారపడి ఉంటుందన్నమాట. నెక్స్ట్, ఇఫ్ ఐ కామా ఆల్ఫా అండ్ టౌ ఆర్ ద మూమెంట్ ఆఫ్ ఇనర్షియా. ఐ అనేది మూమెంట్ ఆఫ్ ఇనర్షియా, యాంగులర్ యాక్సిలరేషన్ అనేది ఇక్కడ ఆల్ఫా అనేది యాంగులర్ యాక్సిలరేషన్ అండ్ టార్క్ అనేది టౌ రెస్పెక్టివ్లీ ఆఫ్ ఏ బాడీ రొటేటింగ్ అబౌట్ ఎనీ యాక్సిస్ విత్ యాంగులర్ వెలాసిటీ ఒమేగా. దెన్ ఒక వస్తువు యొక్క ఐ ఆల్ఫా టౌ అనేవి జడత్వ భ్రామకము, కోణీయ త్వరణము మరియు బల భ్రామకము అయితే ఆ వస్తువు ఒక అక్షం చుట్టూ ఒమేగా కోణీయ వేగంతో పరిభ్రమిస్తుంటే వీటి మధ్య సంబంధము. అయితే ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటి, ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ టౌ ఈజ్ ఈక్వల్స్ టు ఐ ఆల్ఫా అవుతుంది. ఇక్కడ ఐ ఒమేగా అనేది మనకి యాంగులర్ మూమెంటం. ఐ ఒమేగా ఈజ్ ఈక్వల్స్ టు యాంగులర్ మూమెంటం. అయితే టౌ ఈజ్ ఈక్వల్స్ టు యాంగులర్ మూమెంటంలో చేంజ్ని మనం టౌ అని కూడా అంటాం. అంటే టౌ ఈజ్ ఈక్వల్స్ టు dl/dt. అయితే ఎల్ అంటే ఏంటి, ఐ ఒమేగా. అంటే టౌ ఈజ్ ఈక్వల్స్ టు ఐ ఒమేగా dl/dt అని ఇచ్చిన ఒకటే. తర్వాత యాంగులర్ మూమెంటం అంటే ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు ఐ ఒమేగా అని రాసుకోవాలన్నమాట. ఒకవేళ యాంగులర్ మూమెంటం అడిగితే ఐ ఒమేగా అనేది యాంగులర్ మూమెంటం అవుతుంది. అలాగే ఇక్కడ టౌ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ఆర్ అని కూడా ఉంటుందన్నమాట. ఈ విధంగా ఇచ్చిన టౌ వాల్యూనే అవుతుంది. నెక్స్ట్, వెన్ ఏ టార్క్ యాక్టింగ్ ఆన్ సిస్టమ్ ఈజ్ 0, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వాంటిటీ ఈజ్ కాన్స్టెంట్. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం యాంగులర్ మూమెంటం అనేది మనకి ఇక్కడ కాన్స్టెంట్గా ఉంటుంది. అంటే టౌ ఈజ్ ఈక్వల్స్ టు dl/dt అయ్యింది. ఇక్కడ టౌ ఈజ్ ఈక్వల్స్ టు dl/dt. అప్పుడు ఎల్ ఏమవుతుంది, కాన్స్టెంట్ అవుతుంది. ఇక్కడ మనకి dl/dt ఈజ్ ఈక్వల్స్ టు 0. dl/dt ఈజ్ ఈక్వల్స్ టు 0 అంటే టౌ అనేది 0 అయ్యిందనమాట. మనకి క్వశ్చన్లు ఏమడిగారు, ఒక వ్యవస్థ మీద పనిచేసే బలభ్రామకము 0 అయితే క్రింది వానిలో ఏది స్థిరము అన్నారు. అంటే ఇక్కడ టార్క్ అనేది 0 అయ్యింది, టౌ ఈజ్ ఈక్వల్స్ టు 0 అయ్యింది. అప్పుడు dl/dt కూడా 0 అవుతుంది. dl/dt 0 అయితే ఎల్ అనేది కాన్స్టెంట్ అవుతుంది. ఎల్ అనేది కాన్స్టెంట్ అంటే ఇక్కడ యాంగులర్ మూమెంటం అనేది కాన్స్టెంట్. అంటే ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటి, ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, సోప్ బబుల్స్ అపీర్స్ టు కలర్ డ్యూ టు ద ఫినామినా ఆఫ్. సబ్బు బుడగలు రంగులు ప్రదర్శించుట ఏ దృగ్విషయము. అంటే ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటి, ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. అంటే వ్యతికరణము, ఇంటర్ఫీరెన్స్ వలన ఈ సబ్బు బుడగలు అనేవి రంగుల్ని ప్రదర్శిస్తాయి. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ది ప్రాబ్లం. నెక్స్ట్, ఇఫ్ ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఈటా యాజ్ ఏ ఫంక్షన్ ఆఫ్ వేవ్ లెంత్ లాంబ్డా ఈజ్ గివెన్ బై ద రిలేషన్ ఈటా ఆఫ్ లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు a plus b by lambda square, where a, b are constants, then the dispersion is proportionals to. వక్రీభవన గుణకం ఈటా అనేది తరంగదైర్ఘ్యం లాంబ్డా యొక్క ప్రమేయం అయితే ఈటా ఆఫ్ లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు a plus b by lambda square. ఏ బీలు స్థిరాంకాలు అయితే విక్షేపణం దేనికి అనులోమానుపాతంలో ఉంటుంది. అయితే ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటి, ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్, 1/λ³.
ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సరు 1/λ³. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ 1/λ³. 1/λ³కి ప్రపోర్షనల్గా ఉంటుంది.